శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ప్రొడ్యూసరు అలాగనే ఎన్టీఆర్ గారి వియంకురు అయినటువంటి యు విశ్వేశ్వరరావు గారి గురించి మాట్లాడుకున్నాం. ఓహో, బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్ ఆయన. సో ఎన్టీఆర్ గారితో ఒక 4 సూపర్ హిట్లు అవునవును అందించారు ఆయన. కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందారులు, దేశోద్ధారకులు. దేశోద్ధారకులకి నాకు కనెక్షన్ ఏంటంటే మా గురువు గారికి 23వ తారీఖున బంగారు బాబు, 15వ తారీఖున బంగారు బాబు, 23వ తారీఖున తాత మనోడు, 30వ తారీఖున దేశోద్ధారకులు రిలీజ్. మా గురువు గారు ఫస్ట్ పిక్చర్. ఓకే ఓకే. అలాగా ఆ సినిమాతో మా గురువు గారితో, అంటే మా గురువు గారి అంటే నాతోనే కనెక్షన్. అంటే ఆ రెండింటి బంగారు బాబు నాగేశ్వరరావు గారు రామారావు గారు పిక్చర్ల మీద పడి గురువు గారి సినిమా తాత మనోడు సూపర్ హిట్ అయింది. ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఓకే ఓకే. అంటే ఇద్దరు ఉద్దండ పిండాల మధ్య పడి నాగేశ్వరరావు గారు రామారావు ఇద్దరు కళ్ళ మధ్య వచ్చేది, ఆయన నుదురు పాలభాగం విశాలమైంది. సో విశ్వేశ్వరరావు గారు ఏంటంటే ఒక నిబద్ధత, నిజాయితీ, నిష్కల్మషత్వం, నిర్మోహమాటం, నిర్మాత, పాటల రచయిత, కథా రచయిత, దర్శకుడు, ఇన్ని లక్షణాలు ఉన్న గొప్ప వ్యక్తి ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు. ఏం చేద్దంటే దేనికి ఒక ఛాన్స్ ఇవ్వాల ఆయన, ఎవరికి దేనికి లొంగటానికి. తన క్యారెక్టర్ పరంగా తను ఎలాగైతే అనుకుంటాడో, తన మనసులో ఏమైతే అనుకున్నారో అది ఇండస్ట్రీకి వచ్చి కొన్ని సినిమాలు తీసిన తర్వాత కూడా అదే క్యారెక్టర్తో మెలిగాడు ఆయన. ఏమంటే మనం చెప్పుకున్నాం, రామారావు గారికి బంధువు అని అనుకున్నాం కదా, రామారావు గారిది ఏం ఉపయోగించుకోవాలి ఆయన. వస్తే ఈయన 1930లో నిమ్మకూరులో పుట్టారండి. నిమ్మకూరులో రామారావు గారి ఊర్లో పుట్టారు. వీళ్ళకి బంధుత్వాలు ఉన్నాయి. ఏమండి 3వ ఏట తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే మేనమా ఊళ్ళో గోగినం పోడని మేనమా ఊరుంది, అక్కడ పెరిగాడు ఆయన. అక్కడ చదివి కొంతకాలం, ఆ తర్వాత గుడివాడలో చదివి, ఆ తర్వాత విజయనగరంలో చదివి, మొత్తం 3-4 ప్లేసుల్లో చదివాడు ఆయన. ఆ సిచ్యువేషన్ ప్రకారం చదవాల్సి వచ్చింది అక్కడ. డిగ్రీ బీఎస్సీ చదివాడు ఆయన. బీఎస్సీ చదివిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 8వ ఏట వరకు, అసలు మొట్టమొదటి విద్యాభ్యాసం 8వ ఏట వరకు జరగల. అదొక విశేషం. 8 ఏళ్ల వరకు, 5 ఏళ్ళకి స్కూల్ వేస్తారు కదా, 8 ఏళ్ల వరకు వేయలేకపోయారు స్కూల్లో. ఆ 8 ఏళ్ళలో గోగినంపాడులో బలవంతం మీద మేనమామ చదివించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈయన అక్కడి నుంచి డిగ్రీ పాస్ అయ్యి వచ్చారు. డిగ్రీ పాస్ అయ్యి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఎక్కడైతే ఏ గుడివాడ హై స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్లోనే టీచర్గా వచ్చారు ఉద్యోగం. ఏ గుడివాడ హై స్కూల్లో అయితే చదివారో ఆ స్కూల్కి టీచర్గా వచ్చారు ఆయన. టీచర్గా వచ్చిన తర్వాత అలాగా ఉండాలి ఆయన. ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం ఆయనకి. జనతా ట్యూటోరియల్ కాలేజ్ చెప్పి ఒక ప్రైవేట్ కాలేజీ పెట్టి దాన్ని నడిపారు ఆయన కొంతకాలం. జనతా ట్యూటోరియల్ కాలేజ్ అని ప్రైవేట్ కాలేజ్ గుడివాడలో పెట్టి కొంతకాలం నలిపిన తర్వాత ఈయనకి బావగారు బాగా సపోర్ట్ చేశారు. ఆయన తండ్రి లేని కుర్రాడు కదా, వీరు బావగారు ఈయనంటే చాలా ఇష్టం, విశ్వేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకో మేధావనో లేకపోతే చాలా గొప్పవాడు అవుతాడనో ఏడుకు ఆయనకు ఉండేది. వచ్చేది ఇది నచ్చల ఈయనకి విదేశాలకు వెళ్ళడానికి వీసా తెప్పించుకున్నాడు. విదేశాలకు వెళ్ళడానికి బాగా ఏదో చదివేసేయాలి, బాగా చదువుకోవాలి, విదేశాల్లో కూడా చదవాలని చెప్పి వీసా వచ్చింది. వీసా వచ్చిన తర్వాత దావులు రామచంద్రరావు గారిని ఈయన బావ ఏం చేశాడంటే జ్యోతిష్కుడు చూపించాడు ఆయన. జ్యోతిష్కుడు అంటే బాగా ఇష్టం, నమ్మకం కూడా విశ్వేశ్వరరావు గారికి. విశ్వేశ్వరరావు నమ్మకం అయితే ఏం చేశాడంటే ఆయనకి, ఈ అబ్బాయి ఎంత చేసినా కూడా ఈ ఉద్యోగాల సైడు వెళ్ళేలాగా లేడు, ఈయన రేఖల్లో కళా అభినయం ఉంది, ఈయనేదో కళారంగానికి వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది, నాకు దృష్టి ఖచ్చితంగా ఈయన కళారంగానికి వెళ్తారు విశ్వేశ్వరరావు గారు అని చెప్పి ఆయన జాతకం చెప్పాడు. ఈయనకి నమ్మకం ఉంది, ఆయనకి నమ్మకం ఉంది, కళారంగానికి వెళ్తారని. కానీ ఈయనకి కూడా ఏదో సంథింగ్ ఇన్స్ట్రక్షన్ చెప్తే ఆ తర్వాత దావులు రామచంద్రరావు గారికి బాగా తెలుసు. ఇప్పుడు మొత్తం ఆ సర్కిల్ అంతా నిమ్మకూరు ఇదంతా కదా. మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీరు అన్నారు వియంకుడు అని అన్నారు కదా, రామారావు దగ్గరికి వెళ్ళాల.
ఈయన వ్యక్తిత్వం అక్కడి నుంచి మనం గ్రహించాలి ఇప్పుడు. అదే ఓకే. అంచేత ఉపయోగించుకోవాలి ఆయన. అదే రైట్. గొప్పవాళ్ళు మన వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో చేరిపోయి నాకు ఈ పని ఇప్పించని వెళ్ళయినా టిపికల్ క్యారెక్టర్. ఈయన విషయంలో కాకుండా ఎన్టీఆర్ గారి ఇంట్లో భోంచేసి ఏఎన్ఆర్ గారి ఇంట్లో ఆయన వేరు. అదే ఆయన పిఎపి సుబ్బారావు. అవును, ఆయన సుబ్బారావు గారు. అదే ఈయన అసలు ఈయనకు బంధుత్వం ఉండి కూడా బంధుత్వం కూడా. ఎందుకంటే చెప్పాను కానీ సెపరేట్ మనస్తత్వం. అదే అదే ఇండివిజువల్ గా తన సమాజం మీద ఒక అవగాహన ఉన్నాడు. తర్వాత ఈయనకి జయప్రకాష్ నారాయణ, రామ్మోహన్ రోయ సోషలిస్ట్ భావాలు ఎక్కువ ఆయనకి. వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. వాళ్ళ భావాలు, వాళ్ళ భావజాలం ఎక్కువగా ఈయనలో జీర్ణించిపోయింది విశ్వేశ్వరరావు గారిలో. ఆయన మైండ్ అది. ఏమండి అయిన తర్వాత ఏం చేశాడంటే ఈయన దావులు రామచంద్రరావు గారు ఈయన బావ ఆయన మెడ్రాస్ పంపించి పి పుల్లయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించాడు. ఆయన పి పుల్లయ్య గారి దగ్గర 1953 అది ఎప్పుడు ఈ 1930 కదా పుట్టింది. అదే 23 years ఏజ్లో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు పి పుల్లయ్య గారు ఏ సినిమా చేస్తున్నారు? కన్యాశుల్కం చేస్తున్నారు. ఎవరు హీరో? ఎన్టీఆర్ గారు. చేరింది ఎలాగా? అసిస్టెంట్ డైరెక్టర్గా. అటు ఆయన ఇటు మావాడని చెప్పేది ఇది తీసుకోలేదు. ఈయన మా ఎన్టీ రామారావు గారు అనేది చెప్పలేదు. కాకపోతే ఏంటో తెలుస్తుంది కదా అందరికీ ఇలాగ ఇదని. మా కుర్రాడని రామారావు గారు చెప్పుంటారు, అందులో సందేహం లేదు. ఏమండి అటువంటిప్పుడు కన్యాశుల్కం పనిచేశాడు. పనిచేసిన తర్వాత సినిమా నచ్చలే ఆయనకి. తిరిగి వచ్చేసాడు ఆయన. తిరిగి వచ్చేసి వ్యవసాయం చేద్దాం అనుకున్నాడు. వాతావరణం నచ్చలా. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పట్లో ఏముండేది అంటే అప్పుడు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అనేటప్పటికి అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మీకు తెలుసు, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి. తర్వాత రాయల్ గా బతికిన వాళ్ళు కదండి వీళ్ళ ఫ్యామిలీస్ కి. అసిస్టెంట్ డైరెక్టర్ అనేటప్పటికి కొన్ని ఆర్టిస్ట్ పిలిచి రావటాలు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి వీళ్ళకి, వాళ్ళు పెరిగిన వాతావరణానికి. అంటే వాళ్ళు చేయకూడదని కాదు, వాతావరణం అటువంటిది, వాళ్ళు పెరిగిన వాతావరణం. అటువంటప్పుడు ఆయన తిరిగి వచ్చాడు, వ్యవసాయం ఇచ్చేసాడు. అయిన తర్వాత సమాచార శాఖలో ఉద్యోగం ఉందని చెప్పేసి కర్నూలు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్లను చూస్తున్నాడు ఆయన. గోపిచంద్ అనే డైరెక్టర్ అంట ఆయనకి, సమాచార శాఖ డైరెక్టర్. పి పుల్లయ్య గారి దగ్గర అంతటి గొప్ప మహానుభావుడు, గొప్ప దర్శకుడు, నువ్వు కష్టపడతావని తెలివైన వాడవని ఇచ్చాడంటే నీ తెలివినితేటలు ఇక్కడెందుకయ్యా నువ్వు పనిచేయటం? నాకు తెలిసి నువ్వు అక్కడే షైన్ అవుతావు, నువ్వు వెళ్ళు, ఆ పుల్లయ్య గారి దగ్గరే ఉండు, ఆ ఇండస్ట్రీలోనే నీకు సరైన ఇది దొరుకుతుందని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. అప్పుడు ఈయన గుర్తొచ్చింది. అప్పుడు గుడివాడలో జాతకం చూపించినప్పుడు నువ్వు కళారంగానికి వెళ్తావు, ఇక్కడ కాదని చెప్పారు, అంచేత నాకు ఈ ఉద్యోగాలు సరిపోవు అనమాట, అంచేత అక్కడికే వెళ్దామని చెప్పి మళ్ళీ ఆయన కన్విన్స్ అయ్యాడు. ఆయన విశ్వేశ్వరరావు కన్విన్స్ అయ్యి మెడ్రాస్ వెళ్ళాడు. మళ్ళీ పుల్లయ్య గారు ఆనందంగా చేసుకున్నాడు. అయితే కష్టపడేవాడు, తెలివైన వాడు వస్తా అంటే ఎవరు వద్దంటారు. చేశారు. చేసిన తర్వాత ఆయన మళ్ళీ చేరిన తర్వాత జయభేరి, వెంకటేశ్వర మహత్యం మొదలైన చిత్రాలు చేశాడు. ఆయన 2 చిత్రాలు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా. ఈయన చేసిన తర్వాత ఈ తర్వాత కూడా ఈయనకి మళ్ళీ మదన స్టార్ట్ అయింది. నాకేదో కరెక్ట్గా లేదు ఇది, ఈ రాసుకోవటాలు, ఈ డైలాగ్ చెప్పటాలు ఇవన్నీ ఏదో కాదు, నేను ఇంకేదో చేయాలి అని అనుకున్నాడు ఆయన. అప్పుడు ఇంటికి ఫోన్ చేసి డబ్బు తెప్పించుకున్నాడు ఆయన. ఒక 40,000 50,000 తెప్పించుకున్నాడు ఆయన. తెప్పించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు ఆయన. కంప్లీట్ ఫీల్డ్ మారేశారు. అక్కడే మెడ్రాస్ లోనే ఉండి, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు, అది వేరు కదా. అంచేత ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా ఒకళ్ళకి అసిస్టెంట్ గా ఉండటం అనేది వాళ్ళ మెంటాలిటీకి కుదరదేమో ఒకవేళ. అంచేతంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అంతమంది ఉండలేరండి. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఉండగలరు తప్ప ఈయన బతుకు తెరువు కాదు, సంపన్న కుటుంబం. అటు బావాలో, అటు మేనమావలో, మొత్తం ఇటు రామారావు గారు, మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం తీరా తీసుకుంటే అసలు ఒక రాయల్ కుటుంబం వీళ్ళ ఫ్యామిలీ. ఎంచేదంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే ఒక సర్వీస్ ఓరియంటెడ్. ఏమంటే ఇది చేయాలంటే చాలా కష్టం. బ్రతకాలనుకునేవాడు, బ్రతుకు తెరువు కోసం వచ్చినోడే సిన్సియర్గా చేయగలడు. సిన్సియారిటీ ఉంది, కానీ చేయటం అంటే కొంచెం కష్టపడ్డాడు ఈయన. కష్టపడ్డా నేను ఇంకేదో చేయాలి అంటే, అసలు ముందు ఫారెన్ వెళ్దాం అనుకున్నారు కదా, అది కూడా జరగలేదు. సో ఐ మస్ట్ డూ సంథింగ్ ఎల్స్ అనుకున్నాడు.
ఇంటి దగ్గర డబ్బులు తెప్పించాడు ఆయన. ఉమ్, డబ్బులు తెప్పించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో మొదలుపెట్టాడు ఆయన. ఉమ్, స్థలాలు కొనటం ఏదో, ఇల్లు కొనటం ఏదో. ఉమ్, అయిన తర్వాత అప్పుడే ఆయనకి టీవీ రాజు గారు అనే మ్యూజిక్ డైరెక్టర్, ఎన్టీ రామారావు పిక్చర్స్ అన్నిటికీ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఉమ్, టీవీ రాజు గారు ఆయన పరిచయం అయ్యాడు. ఎంచేత ఒకే గ్రూప్ కదా వీళ్ళందరూ. రైట్. టీవీ రాజు గారు రామారావు గారు గ్రూప్ కదా. అయితే విశ్వేశ్వరరావు గారు అంటే రామారావు గారు మనిషి. ఆ పరిచయంతో ఏం చెప్పాడంటే ఆయన అప్పుడే బాలనాగమ్మ అనే సినిమా ఎన్టీఆర్ గారిది జరిగింది. మళ్ళీ ఎన్టీఆర్ గారితో కనెక్షను. ఆ జరిగితే దాన్ని తమిళకి డబ్బింగ్ చేయమని సలహా ఇచ్చాడు ఆయన ఓకే. రాజుగారు. ఉమ్, ఈ బాగుంటుంది, నువ్వేదో వ్యాపారం అంటున్నావు కదా, ఆ? ఈ ఈ సినిమాని ట్రై చేయి అన్నాడు. సినిమా ట్రై చేయంటే అప్పుడు డబ్ చేశాడు. డబ్ చేస్తే బాగపోయింది, అది తమిళ్లో బాగపోయింది. అప్పుడు వెంటనే మళ్ళీ డబ్బింగ్ సినిమాకి వెళ్ళాడు ఆయన. దేవర్ గారు సినిమాలు తీస్తున్నారు ఆయన. దేవర్ గారు సినిమాలు తీస్తే దేవర్ సినిమా పట్టుకొని డబ్ చేసి రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే ఈయన మొత్తం ఎడిట్ చేసి దాన్ని వేస్ట్ అంతా తీసేసి తమిళ్లో బాగా ఆడలా, 2 వారాలు ఆడింది. ఉమ్, ఉమ్, ఈయన తీస్తే 60-70 రోజులు ఆడింది ఇది. విశ్వేశ్వరరావు ఎడిట్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తే ఓకే. ఇది చూశాడు దేవర్ గారు. ఆ, అబ్బా ఇంత తెలివితేటలు ఉన్నాయి నీకు, ఉమ్, నా సినిమాలన్నీ నీకే ఇస్తాను, నువ్వే చేసి పెట్టు విశ్వేశ్వరరావు అని చెప్పి ఆయన్ని చేశాడు. అంటే ఆయనకి ఎడిటింగ్ సెన్స్ ఆ విధంగా. ఎడిటింగ్ సెన్స్ అంటే ఆ, ఆయన మనస్తత్వం ఏంటనేది ఇప్పుడు దీన్ని బట్టి ఆయన బ్రెయిన్ అంతా ఏదో ఈస్థెటిక్ సెన్స్లో ఆలోచిస్తూ ఉంటారు ఆయన. రైట్ రైట్. తర్వాత సోషలిస్ట్ భావాలు ఎక్కువ అని చెప్పాను కదా. ఉమ్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ గారు ఇష్టమని ఇందాక చెప్పాను నేను. అవును. మళ్ళీ రిపీట్ చేయాలి ఇప్పుడు, Right. కావాలి, అవసరం కాబట్టి. కరెక్ట్. ఓకే. ఎందుకంటే ఇలాంటి సినిమాలంటే, ఇలాంటి భావాలంటే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఆ భావాలు ఎందుకు ఇష్టమో తర్వాత కూడా చెప్తాను నేను ఓకే. మీకు. ఉమ్, దానికి లీడ్ ఉంది, ఇది చెప్పడానికి ఉమ్, కారణం. ఉమ్, ఏమండి అలాగా ఒక 20 సినిమాలు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశాడండి. మొత్తం తమిళ నుంచి కానీ, దేవర గారి కానీ, ఎవరు కానీ చేసి అంత బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇప్పుడు నో హీ వాంటెడ్ టు స్టార్ట్ ఎ స్టేజ్ సినిమా. ఉమ్, ఇప్పుడు సినిమా స్ట్రైట్గా తీయాలనుకున్నప్పుడు మరి ఇంకా రామారావు దాటి వెళ్ళలేడు కదా ఆయన. రామారావు చేసుకో శేషరావు అంటాడు కదా ఆయన. ఆ, చేసుకుంటే అప్పుడు శేషరావు గారి డైరెక్షన్లో కంచుకోట అనే సినిమా. అప్పటికి శేషరావు గారు లవకుశలో సి పుల్లయ్య గారు తర్వాత శేషరావు గారు ఫినిష్ చేశారు. ఉమ్, ఏది లవకుశ సినిమా. అప్పటి నుంచి శేషరావు అభిమాన డైరెక్టర్. ఆయనకు కూడా రామారావు గారు కూడా ఫేవరెట్ డైరెక్టర్ అయ్యాడు ఆయన. శేషరావు గారు ఎన్టీ రామారావు గారితోనే 22 సినిమాలు తీశారు, చెప్పాను మీకు. ఆ, ఏమండి ఆ, సో ఇప్పుడు ఇది కంచుకోట తీశాడు ఆయన, అది హిట్టు. ఉమ్, ఏది అది కూతురు పేరు మీద కంచుకోట తీశాడు. తర్వాత మంజు సినీ ఆర్ట్స్ బ్యానర్ పై ఏమో నిలువు దోపిడి, మళ్ళీ సిఎస్ రావు. ఆ తర్వాత పెత్తందారులు తీశాడు ఆయన, ఇంకో సినిమా, ఉమ్, అది రామారావు గారే. ఓకే. అది ఇంకో జ్యోతి సినీ ఆర్ట్స్ మీద. తర్వాత దీప్తి ఆర్ట్స్ మీద దేశోద్ధారకులు అనే సినిమా తీశారు. ఎందుకు బ్యానర్లు మారుస్తున్నారు ఆయన? అది ఎందుకు మార్చారో మరి, అది ఓకే. ఏదో విచిత్రంగానే ఉంది ఆ, ఆయనకేదో మరి పిల్లలో ఏదో ఇదిలో, లేకపోతే ఎవరో పార్ట్నర్స్ కలిశారో, వాళ్ళ ఓకే. బంధువుల్లో పార్ట్నర్స్ ఓకే. ఉండొచ్చు. అలా ఏమన్నా ఆ ప్రకారం ఉమ్, ఫస్ట్ సినిమా ఏమో వాళ్ళ అమ్మాయి పేరు శాంతి. ఉమ్, ఆ శాంతినే రామారావు గారు అబ్బాయి మోహన్ కృష్ణకి ఇచ్చి పెళ్లి చేశారు వియంకుడు. రైట్ రైట్. ఆ, ఆ శాంతి విశ్వశాంతి అని పేరు ఉమ్, బ్యానర్. ఉమ్, ఈ తర్వాత బంధువులు ఎవరో అప్పుడు ఉంటారు, మారుతారు. అప్పుడు అప్పుడు మారుతాయి. మారుతాయి. అదే. అంటే మంజు, ఉమ్, జ్యోతి, దీప్తి ఇంటర్నేషనల్. ఓకే. ఇప్పుడు ఈ దేశోద్ధారకుల్లో ఈయన నేను భావాలని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది. ఆకలయ్యి అన్నం అడిగితే పద్మనాభం పిచ్చోడు క్యారెక్టర్ వేశాడు. ఉమ్, విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఆ పాటకి. అన్నం అడిగితే పిచ్చోడు అన్నారు నాయాళ్ళు, ఎర్రోడు అన్నారు ఇదే అన్యాయం అని న్యాయం అడిగితే ఎర్రోడు అన్నారు నాయాళ్ళు అని చెప్పేసి ఒక పాట రాశాడు ఈయన. ఉమ్, పిచ్చోళ్ళు అంటున్నారు, ఎల్లోడు అంటున్నారు, న్యాయం అడిగితే ఎర్రోడు అంటున్నారు, ఆకలి అన్నం అడిగితే కూడా పిచ్చోడు అంటున్నారు, ఇదేం న్యాయం అంటూ పద్మనాభం పాడతాడు. దాంట్లో పద్మనాభం గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఉమ్, అంటే దీన్ని బట్టి ఆయన అభిప్రాయాలు ఏమిటో కూడా ఈ సినిమా ద్వారా ఆయన చెప్పుకున్నాడు. అంటే తాను కమర్షియల్ సినిమాలకు వ్యతిరేకని. ఈ సినిమాలు కూడా దేశోద్ధారకులకు, పెత్తందారుల కథలు, నిలువు దోపిడీ కథలు, ఈ సమాజం మీద యుద్ధాన్ని ప్రకటించినవి ఇవన్నీ. ఓకే. సమాజంలో జరిగే అన్యాయాల్ని ప్రతిబింబించే సినిమాలు ఇవన్నీ. ఒక కంచుకోట తప్ప పెత్తందారులు, నిలువు దోపిడీ అంటే ఎంతమంది బడుగు జీవుల్ని ఎంతమంది అన్యాయంగా దోచుకుంటున్నారు,
ఇలాంటి ఈ concept. సబ్జెక్ట్స్ తోటి ఉమ్, పెత్తందారులు ఎంతో ఇదిగా చేస్తున్నారు. టైటిల్స్ ఇవే. రైట్. ఈయన భావజాలం అంటే అందులో ఉంటుంది. ఇక తర్వాత ఈ 4 సినిమాల తర్వాత ఈయనకి ఈ కమర్షియల్ సినిమా సైడ్ ఆయనకి మనసు విరిగిపోయింది. ఇక ఇది కాదు, నా సిద్ధాంతం ఇది కాదని చెప్పేసి ఆయనే కథ రాసుకున్నాడు. తీర్పు, ఈ పోలీసు వ్యవస్థ మీద, దాంట్లో దేని మీద ఇన్స్పెక్టర్ చేసే అన్యాయాల మీద ఆయన ఒక కథ రాసుకుని తీర్పులో ఎన్టీ రామారావు గారు జడ్జిగా వేశారు. ఉమ్, తీర్పు అనే సినిమా తీశాడు ఆయన. ఆ తర్వాత మార్పు, సమాజంలో ఏం మార్పు కావాలన్నారో ఆ మార్పు మీద ఒక సినిమా తీశాడు. దాంట్లో తన గురువు పి పిల్లయ్య గారిని యాక్ట్ చేయించాడు. ఉమ్, తర్వాత ఈనాడు అధినేత రామోజీరావు గారు జడ్జిగా చేశారు. ఇందులో ఎన్టీ రామారావు గారు తీర్పులో జడ్జిగా చేస్తే, మార్పులో రామోజీరావు గారు జడ్జిగా చేశారు. చిన్న పాత్ర అయినా కూడా ఆయన పోస్టర్లో ఆయన ఫోటో వేశారు. రామోజీరావు గారు ఫోటో జడ్జి గెటప్లో. కోట్లు. అచ్చా. ఆ తర్వాత రమీజాబీ అని నల్లకుంటలో పోలీస్ స్టేషన్లో ఒక అన్యాయం జరిగింది. అది వినే ఉంటారు అందరూ. ఉమ్, అది ఏం జరిగిందంటే, తన భర్త నన్ను కొడుతున్నాడు అని చెప్పడానికి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వడానికి వస్తే, ఆ భర్తను పిలిపించి కొట్టి చంపేసి ఈ అమ్మాయిని 4 పోలీసులు రేప్ చేశారు. ఆ, ఈ పాయింట్ తీసుకుని నగ్న సత్యం అని సినిమా తీశాడు. ఓకే. నగ్న సత్యం. తర్వాత ఈ శ్మశానాల్లో జరిగే అన్యాయాలు, ఈ పాటలు, ఏలం పాటల మీద హరిశ్చంద్రుడు అని ఒక సినిమా తీశాడు ఆయన. ఓకే. ప్రభాకర్ రెడ్డి గారు మెయిన్ ఉమ్, క్యారెక్టర్. ఉమ్, ఇలాగ 4 సినిమాలు ఆయన తీశాడు. కీర్తి కాంత కనకం అని ఒకటి తీశాడు ఆయన. ఉమ్, ఏమండి, తర్వాత ప్రేమ పెళ్ళిళ్ళ చదరంగం అని ఒకటి తీశాడు. అది రిలీజ్ కాల. ఓకే. ఈ లోపల ఆయన ఎంత వచ్చిందంటే, ఈ 2020 వచ్చేటప్పుడు కరోనా వచ్చేసింది. 21లో ఉమ్, ఈయన కరోనా వచ్చింది. ఉమ్, ఇప్పటికి ఈయన వయసు ఈ 4 సినిమాల తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ పెళ్ళిళ్ళు చేశాడు ఆయన. కూతురికి పెళ్లి చేశాడు ఆయన. పెళ్లి చేసిన తర్వాత కొడుకు ఏమో ఫారెన్లో ఉన్నాడు ఆయన. ఆయన తర్వాత ఈ రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. రెస్ట్ తీసుకుంటుంటే 2021లో కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఇప్పటికి రెస్ట్ తీసుకుని 92nd ఇయర్ వచ్చి ఆయన వయసు 92 ఏళ్ళు. ఓకే. 92 ఏళ్ళు వస్తే బాత్రూంలో పడ్డాడు ఒకసారి ఆయన. ఉమ్, ఈ కరోనా టైంలోనే బాత్రూంలో పడ్డాడు. బాత్రూంలో పడ్డేటప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఉమ్, హాస్పిటల్ తీసుకెళ్తే కరోనా ఎఫెక్ట్ అప్పటికే ఉంది బాగా. ఈ మాస్కులు గీసుకులు అంతా 2 రోజులు ఉండిగా తప్ప ఒక్కడ ఉండలేకపోయారు ఆయన. 2 రోజులే ఉన్నారు ఆయన. ఉండి నేను ఇంటికి వచ్చేయాలని చెప్పేసి ఇంటికి వచ్చారు. ఉమ్, ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ కొద్ది రోజులకి ఈ కరోనా ఎఫెక్ట్ తోటి ఎఫెక్ట్ అయ్యి వైరస్ అటాక్ అయ్యి 92వ ఏట చనిపోయారు ఆయన. ఓకే. 92 చనిపోతే ఫారెన్లోనూ కూడా లాక్డౌన్ కారణంగా ఫ్లైట్ కూడా అందల. అప్పటి వరకు ఈ బాడీని ఇలా ఉంచి ఆ ఫ్లైట్ వచ్చిన తర్వాత కొడుకు పిల్లలు వాళ్ళందరూ అమ్మాయిలు అందరూ వస్తే అప్పుడు వీళ్ళు అంత్యక్రియలు చేశారంట. ఓకే. ఒక చోట అయితే ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్ళారు. కాదు, కరెక్ట్ కాదు. ఏమండి, వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి లాక్డౌన్ వల్ల ఫ్లైట్ టికెట్లు కూడా దొరకలేదు అమెరికా నుంచి. వచ్చాక ఆయన 92 రోజులు నిండు జీవితాన్ని, సంపూర్ణ జీవితాన్ని తను అనుకున్న విధంగా బ్రతికి, తను అనుకున్న విధంగా తన భావాలకు అనుగుణంగా సినిమాలు తీసి, తను ఇంతే అని చెప్పి, ఎంత ఇదైనా సరే నేను కమర్షియాలిటీకి లొంగను అని చెప్పి ఆయనంతటా ఆయన నిరూపించుకుని పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి ఆయన చనిపోయారు. అది విశ్వేశ్వరరావు గారి జీవితం. ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్ గా మంచి సక్సెస్ కమర్షియల్ పడ్డాయి ఈయనకి. కానీ కమర్షియల్ ఆలోచనలు లేవే. ఈయన డైరెక్షన్ లో మాత్రం పూర్తి విరుద్ధంగా ఏదైతే అనుకుంటున్నారో ఆయన ఒరిజినల్ మెంటాలిటీ అది. ఒకటండి, కొంతమంది అయితే 4 సినిమాల తర్వాత, ఆ 4 సినిమాల్లో కూడా చెప్పాను నేను, నిలువు దోపిడి, సొసైటీలో ఎలాంటి దోపిడీ జరుగుతాయో, పెత్తందారులు ఎంతటి ఇచ్చేస్తారో, తర్వాత దేశోద్ధారకులు, వీళ్ళందరూ దేశోద్ధారకులు అంటూ అది కూడా ఇలాంటి దీంతోనే సినిమాలు తీశారు. ఏమండి, తీసినా కూడా ఆయనకంటూ ఆయన స్వతంత్రం ఉండదుగా. అవును, డైరెక్టర్ కానీ లేకపోతే కమర్షియల్ సినిమా అనేటప్పటికి ఈయన ఎంత ఇది చేసినా కూడా దూరంగానే ఉండాలి. సో నా ఇష్టం వచ్చినట్టు చేయాలంటే నేనే రైటర్ని అవ్వాలి, నేనే డైరెక్టర్ని అవ్వాలి, నేనే ఇది అవ్వాలి అని చెప్పేసి ఆయన ఇది వచ్చింది. అన్నిటికీ అవార్డులు వచ్చింది సినిమాలకి. తీర్పు, మార్పు,
హరిశ్చంద్రుడు 4 సినిమాలకి నంది అవార్డులు, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుంది ఆయన కథ. ఇన్సిడెంట్ తీసుకున్న తర్వాత అదే, ఆ. ఈయన నిర్మాత దర్శకుడు అయ్యి ఇంత మంచి పిక్చర్లు తీసిన దానికి అన్నిటికీ అవార్డులు రావడం అనేది ఒక రికార్డ్ అయింది. రికార్డ్ కరెక్ట్. ఓకే. ఈ తీర్పు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అమెరికా, యుగోస్లావియాలో బాగా ప్రదర్శించారు. తర్వాత వినోద పన్ను మినహాయించారు. పై క్లాస్కి ఏమో రూపాయి, కింద క్లాస్కి ఏమో ₹10. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ సినిమా నుంచే ప్రారంభమైంది వినోద పన్ను రద్దు. ఈ సినిమా అప్పట్లో. ఓకే ఓకే. ఏమండి, తర్వాత నేషనల్ అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్గా పనిచేశారు ఈయన. ఆ క్రమశిక్షణతో మెయింటైన్ చేస్తూ ఇచ్చేత ఈయన గౌరవాలు అనేకంగా, గౌరవమైన ప్రొడ్యూసర్గా అటు గవర్నమెంట్లోనూ ఇటు దీంట్లోనూ మన ప్రజల్లోనూ సినిమాల్లోనూ ఆయన గౌరవప్రదంగా నిర్మాతని పేరు తెచ్చుకుని మరణించారు ఆయన.